బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ బృందం ప్రశ్నిస్తుంది. కేసీఆర్ ఒక్కరినే విచారణకు అనుమతించారు. ఇక న్యాయవాదుల అనుమతిని నిరాకరించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ బృందం ప్రశ్నిస్తుంది. కేసీఆర్ ను ఒక్కరినే విచారణకు అనుమతించారు. న్యాయవాదుల అనుమతిని నిరాకరించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాస పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇక పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక చెప్పండి, ప్రస్తుతం నందినగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. సో విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు విచారణ మొదలయ్యింది. అయితే దాదాపు ఇది ఇంకో 2 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది అని అయితే చెప్తున్నారు. మరి ఈ 2 గంటలే ఉంటుందా? మరి జనరల్ గా కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ఏమైనా కొనసాగించే అవకాశం ఉందా, అంటే పొడిగించే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఖచ్చితంగా ఇది నిరసన తెగ అయితే తగ్గుతుందనే చెప్పుకోవాలి. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఇటు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ నిరసనకు పిలుపునిచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే అదే విధంగా ఎక్కడికక్కడ దిష్టి బొమ్మల దగ్ధం చేయడంతో పాటు పూర్తిగా తెలంగాణ భవన్ చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో కూడా ఇటు అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునేందుకు ఇటు పూర్తిగా ఎక్కడికక్కడ ఇటు అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. అదే విధంగా ఇటు తెలంగాణ భవన్ లో కూడా ఇటు వచ్చిన కార్యకర్తలకి ఫుడ్ కూడా ఏర్పాటు చేశారు. అలా అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా అందరు కార్యకర్తలు వచ్చి ఇక్కడ అంటే నిరసన తెలిపే పనిలో ఉన్నారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు ఆల్రెడీ సిట్ విచారణ స్టార్ట్ అయ్యింది కాబట్టి దాదాపు 2-3 గంటల వరకు అయితే ఇది కొనసాగే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. మరి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే మనకు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఆ డివైస్ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి అప్పటి నుంచి మనకున్న క్వశ్చన్ ఇదే. నిజంగానే ధ్వంసం చేశారా? ఒకవేళ వాళ్ళకి అంటే ఎవరైతే మాజీ ఐఏఎస్ ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఏనా, లేకపోతే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేకపోతే ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావు అన్న కోణంలో ప్రస్తుతం ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఈ ఆయన ఏజ్ దృష్ట్యా కూడా చూసుకున్నా కూడా ఆయన ఎక్కువసేపు కూర్చోబెట్టే అవకాశం లేదు అనేది. ఏదేమైనప్పటికీ అంటే ఆయనతో పాటు ఒకరిని ఉంచుకునే అవకాశం కూడా కలిగింది సిట్టు బృందం. మరి అది మరి ఎవరిని ఉంచుకుంటున్నారు అనేది ఇప్పుడు బయటకు రావాల్సింది. అదే విధంగా ఇప్పుడు అంటే ఈ అనంతరం మరి ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఇచ్చారు. మరి దీని తర్వాత ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. లోపలికి న్యాయవాదులను కూడా అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనబడుతుంది. సో విచారణ అనంతరం కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో సిట్ విచారణకు సంబంధించి ఇంతవరకు అంటే కేసీఆర్ ఎప్పుడు మాట్లాడింది లేదు. అంటే దాన్ని కొట్టిపారేసిన సందర్భమే చూస్తాము. అంటే ఇది అది అక్కడ ఖచ్చితంగా ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఆధారాలు చూపించి కేసులు నమోదు చేయాలి తప్ప
ఇప్పుడు డైరెక్ట్ గా ఈ విచారణకు పిలవడం ఏంటి అని చెప్పేసి ఇప్పటికే ఆ విచారణతోనే ఇప్పుడు పొడిగిస్తున్నారు అని కూడా మనకు ఎప్పటికప్పుడు ఆయన చెప్తున్న సందర్భం. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన విచారణ ఎదుర్కొన్న తర్వాత ఎలా ఉండబోతుంది అని అంటే ఖచ్చితంగా ఆయన డైరెక్ట్ గా వచ్చి అభివాదం చేసి వెళ్తారు అని అయితే అంటున్నారు. అంటే జస్ట్ బయటకు అట్లా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతామని చెప్తున్నారు. మరి తర్వాత కేటీఆర్ అలాగే మినిస్టర్ హరీష్ రావు ఇద్దరు ఎవరొకరు ప్రెస్ పెట్టే అవకాశం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. హారిక, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు హై అలర్ట్ ను కూడా ప్రకటిస్తున్నారు, బందోబస్తు కల్పిస్తున్నారు, ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముందు నుంచి దీన్ని ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో సీటు విచారణ కేసీఆర్ తోనే పూర్తయ్యేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి. సో దీని తర్వాత ఇంకా బీఆర్ఎస్ శ్రేణులకి ఎక్కడైనా అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. మొన్న సంతోష్ రావు తర్వాత ఇంకా ఎవరిని పిలుస్తారు అంటే కేసీఆర్ ని పిలిచే అవకాశం లేదు అని అయితే అందరు అనుకున్నారు. కానీ ఆ సందర్భంలో కేసీఆర్ కి కూడా నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఒక హైడ్రామా నెలకొందని చెప్పుకోవాలి. ఏదైతే సిట్టు విచారణకి ఆయననే చూస్ చేసుకోమనడం, ఆయన చూస్ చేసుకున్న ప్లేస్ కూడా ఆ వీళ్ళు అంటే ఎంత అధికారులు దాన్ని ఆమోదించకపోవడం, మళ్ళీ నంది అంటే ఇటు రికార్డు ప్రకారం శాసనసభ రికార్డు ప్రకారం ఆయనది నందినగర్ నివాసమే కాబట్టి మేము అక్కడ వచ్చి విచారిస్తామని చెప్పి కరాఖండిగా చెప్పడంతో ఇప్పుడు పూర్తిగా ఈ రోజు ఈ విచారణ తర్వాత మరి ఎలా ఉండబోతోంది. అదే విధంగా ఇటు ఒక పక్క పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించేస్తారు. ఎందుకంటే ఒక పక్క ఇంత జనాలు అంటే వస్తున్నారు ఆల్రెడీ, ఒక పక్క అంటే ఒక పక్క ఆల్రెడీ నిరసనకు పిలుపునిస్తారు కాబట్టి ఖచ్చితంగా హై అలర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడికక్కడ నిరసనలు జరిగే అవకాశం ఉంటుంది, అలాగే డిస్టర్బెన్స్ క్రియేషన్ ఉంటుంది అన్న కోణంతో పోలీసులు పూర్తిగా ఇటు తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఒక అంటే భద్రత అయితే ఏర్పాటు చేస్తారు. ఇటు తెలంగాణ భవన్ దగ్గర అయితే దాదాపు 3 అంచెల భద్రత ఏర్పడతారు. ఎవరిని తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్ళనివ్వడం కావచ్చు, లోపలికి రానివ్వడం కావచ్చు, ఇవన్నీ చెకింగ్ తో పాటు అంటే వీళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ నిరసన చేస్తారన్న ఆలోచనతోనే వీళ్ళు అంటే పోలీసులు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. సిరాజ్ హరిక, అట్ ద సేమ్ టైం కేసీఆర్ విచారణకు సంబంధించి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకసారి మనం చూసుకున్న తర్వాత వన్ బై వన్ బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా సాగుతున్నటువంటి వైనం ఫైనల్ గా అల్టిమేట్ బిగ్ బాస్ అనేది మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు కేసీఆర్ విచారణ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కేవలం సాక్షిగా మాత్రమే, అంటే సిఆర్పిసి 160 కింద మాత్రమే నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిందితులుగా పరిగణిస్తారు ఖచ్చితంగా అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు ముందు నుంచి చెప్తున్నటువంటి వాదన. సో అలాంటి వాటికి ఏమైనా అవకాశం కల్పిస్తారా, లేదా ఈ లోపు ఏమైనా ఛాన్సెస్ ఏమైనా చేంజెస్ అయ్యేటువంటి ఈక్వేషన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉందా? హయాంలో ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఓకే, ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రతి ప్రభుత్వంలో జరుగుతుంది, దేశంలో ప్రతి ప్రభుత్వం దీన్ని అవలంబిస్తుంది అని ఒక కోణం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న సందర్భం. అయితే ఈ సందర్భంలో కేసీఆర్ హయాంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంటూ దాదాపు 8,000 మంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అన్నారు. అదేవిధంగా అఫిడవిట్లు కూడా ఎక్కువగా వచ్చిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇన్ని అఫిడవిట్లు, ఇన్ని ఎలక్ట్రల్ బాండ్స్ రావడం, దాదాపు 12 కోట్లకు పైగా ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయి అని అంటున్నారు. మరి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి ఇటు పూర్తిగా మరి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఒక లాభాలు లేని ఒక ప్రభుత్వం అంటే ఈ కంపెనీకి ఇన్ని ఎలక్ట్రల్ బాండ్స్ కొనాల్సిన అంటే ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్న ఒక కోణం మాత్రం బయట ఉంది. మరి దీనికి సంబంధించి ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఆయననే బాస్ కాబట్టి ఏదో ఒకటి ఆయన చేతుల మీదుగానే జరిగి ఉండాలి అని అంతా భావిస్తున్నారు. ఇటు అంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారం ని బయట పెట్టాలన్న ఆలోచనతోనే ఉన్నారు. అంటే ఈ ఫోన్ ట్యాప్ ఇల్లీగల్ గా జరిగింది అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే జనరల్ గా ఫోన్ ట్యాపింగ్ లీగల్ గా జరగడం వేరు, ఇల్లీగల్ గా జరగడం. ఇల్లీగల్ గా అంటే ఖచ్చితంగా ఇటు నేతల ఎదుగుదలను, అదే విధంగా వాళ్ళకి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి వాళ్ళ గురించి ఫోకస్ పెట్టిందే తప్ప ఇటు నక్సలైట్ల గురించి ఇటు ఇంకా మిగతా వాళ్ళ మీద ఫోకస్ పెట్టినట్టు ఎక్కడ లేదు అని చెప్పి
మీద ఉంది. మరి సిట్ ఈ విచారణ అంటే ఈ రోజు జరుగుతున్న ఈ విచారణ ఏదైతే ఉందో ఇదే లాస్ట్ గా పరిగణిస్తుందా, తర్వాత సాక్ష్యాలు ఏమైనా సేకరించిందా? ఎందుకంటే ఇప్పటికీ సాక్ష్యాలు సేకరించామని చెప్పారే తప్ప అంటే ఆ సాక్ష్యాలను బయట పెట్టలేదు. ఎందుకు అని అంటే దాన్ని మళ్ళీ తారుమారు చేసే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో. సో కాబట్టి ఈ సమయంలో అంటే ఇప్పుడు ఈ విచారణ తరువాత ఖచ్చితంగా మరి ఏమైనా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఎవరినైనా విచారణకు పిలుస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుడు బాస్ మాత్రం కేసీఆర్, మరి బాస్ నే విచారించిన తర్వాత ఆయన సాక్ష్యాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎవరిని విచారిస్తారు అన్న క్వశ్చన్ మార్క్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ.